హాయ్ జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టుడే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మాకు సేమియా చేస్తున్నానండి, లైక్ సేమియా ఉప్మా. సో ఇలా తాలింపు పెట్టేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 1 కప్పు సేమియాకి 1.25 గ్లాస్ వాటర్ పోసుకొని 1.25 కప్పు వాటర్ పోసుకోండి, సరిపోతుంది. బాగా ఇలా చూసారు కదా, సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి అలా తిప్పేసుకొని ఇంకా మనం కొంతసేపు ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయిన తర్వాత చూసారు కదా, వాటర్ అన్నీ ఇంకిపోయి ఇట్లా అయిపోయాయి. కల్లుప్పు కల్లుప్పు ఏ విధంగా కొంచెం వాటరు బాయిల్ అయిన తర్వాత చేసే అయితే మాత్రం కొంచెం కల్లుప్పు వేసుకుంటే బాగుంటుంది. నేను కొంచెం కల్లుప్పు వేసాను. సో కల్లుప్పు వేసి మరిగిన తర్వాత ఇలా సేమియాని తీసి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. అండ్ ప్లస్ ఇలా సేమియా చూసారు కదా, ఇలా నలపంగానే చాలా స్మూతీగా వచ్చింది. సో అలా వచ్చిన తర్వాత మనం కొంచెం ఆ లిక్విడ్గా వాటర్ ఉన్నాయి కదా, అవి ఇంకే వరకు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టుకొని ఉడికిస్తే సరిపోతుంది. హైలో పెడితే మాత్రం సేమియా కళాయికి అంటుకుంటుంది. సో చూసుకోండి. ఎమ్మి సేమియా కూడా రెడీ అయిపోతుంది. రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. చూసారు కదా, ఇలా ఉప్మా అయిన తర్వాత నేనైతే షుగర్ వేసుకొని కొంచెం దానిపైన కారపొడి సరుక్కొని తింటానండి. షుగర్ అంటే నాకు చాలా ఇష్టం, ఉప్మా ఏదైనా కూడా. సో అది అంతా వేడి మీద మెల్ట్ అయిపోతుంది కదా, తింటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. జై శ్రీ